వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్. కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా? అలా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి? అనేది చాలామందికి వాళ్ళ మదిలో చాలామందికి సందేహం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టే అవి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. కొంతమంది ప్రముఖులు డాక్టర్లు చెప్పినటువంటి వాటిని ఆధారంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఇందులో ఉన్నటువంటి మీకు ఏమైనా అనుమానం వస్తే డాక్టర్లను సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు. సరే, కిడ్నీలు అంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండేలా ఆరోగ్యంగా ఉండాలి. పక్కాగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ లేదంటే ఏదో ఒక అనారోగ్య సమస్యలతో కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రస్తుత కాలంలో ఎవరిని కదిపినా సరే బీపీ, షుగరు, గుండె జబ్బులు, కిడ్నీలు, కాలేయ సంబంధిత సమస్యల గురించి ఎక్కువగా బాధపడుతూనే ఉంటారు. ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడున్నటువంటి కలుషిత ఆహారం, పొల్యూషను అనే కెమికల్ ఫుడ్‌ని ఎక్కువగా మనం తింటున్నట్టుగా మనం చెప్పాలి. అంటే రకరకాలైనటువంటి ఆ ఫుడ్‌ను తయారు చేస్తూ తింటున్నాం. అంటే విదేశీ కల్చర్ కూడా ఇండియాలో బాగా వ్యాప్తి చెందడం, చెట్లను నరికివేయడం, స్వచ్ఛమైనటువంటి ఆహారం, స్వచ్ఛమైనటువంటి గాలి, నీరు ఇవి కూడా కొరత సంబంధంతో మనం శరీరంలో అనేకమైనటువంటి సమస్యలతో కూడా మనం బాధపడుతున్నాం. శరీరంలో ముఖ్యమైనటువంటి భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేస్తేనే శరీరంలో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు కిడ్నీలు 90% పాడైపోయిన తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రాణాల మీదకు వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందు నుంచి కూడా జాగ్రత్త పడాలి. అంటే కిడ్నీలు పాడైపోతే కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి. చేతులు, పాదాలు నీరు చేరుతూ ఉంటాయి. అంటే కొద్దిగా నీరు చేరిపోయి కాళ్ళు, చేతులు అవన్నీ కూడా మనం వాపు వస్తూ ఉంటుంది. అలాగే కళ్ళు ఉబ్బడం, మూత్ర విసర్జన అనేది కష్టంగా ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ తినడం వల్ల ఎంతో చక్కగా హెల్త్‌కి బాగా ఉంటుంది. అవేంటో కూడా ఇప్పుడు తప్పనిసరిగా మీకు తెలియచేస్తాను. దాన్ని బట్టి మీరు తినచ్చు. అయితే ముందుగా పండ్లు. అంటే ఈ పండ్లు అనేది తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు మన శరీరంలో ఉంటాయి. మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. పండ్లు సహజంగా సోడియం, పొటాషియం అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే వీటిల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది కాబట్టి, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే యాపిలు, బెర్రీలు, ద్రాక్ష, పియర్స్, పుచ్చకాయ వంటివి తింటే చాలా మంచిది అనేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అలాగే పాలు, పెరుగు. అంటే పెరుగు, చీజు, కొవ్వు తీసినటువంటి పాలు తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంటే వీటిలో కాల్షియం, విటమిన్ డి అనేది అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎముకల ఆరోగ్యానికి చక్కగా హెల్ప్ చేస్తాయి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల మనకు ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. మరోవైపు ఏంటంటే అంటే బ్రౌన్ రైసు, ఓట్స్ ఇది కూడా తినాలని చెప్తాను. అంటే బ్రౌన్ రైసు, ఓట్సు ఇందులో ఏంటంటే క్వినోవా తినడం వల్ల ఇవి కిడ్నీలో ఆరోగ్యంగా మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కిడ్నీని కొంత ఆరోగ్యంగా ఉంచడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇవి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కూడా తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. అంతేకాకుండా తృణధాన్యాలు తినడం వల్ల కూడా కిడ్నీలు శరీరంలో 2 ఏవైతే 2 కిడ్నీలు ఉంటాయో అవి చాలా హెల్తీగా కూడా ఉంటాయనేసి కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా మనలో చాలామంది ఏంటంటే చాలా వీటిని లైట్ తీసుకుంటూ ఉంటారు. ఏవి మనం బ్రౌన్ రైస్‌కి సంబంధించి కావచ్చు, ఓట్స్‌కి సంబంధించి, క్వినోవా సంబంధించి వీటిని తినాలంటే కూడా మనం పెద్దగా ఓన్లీ జిమ్‌కెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే చాలా తక్కువ మంది మాత్రమే తింటూ ఉంటారు. వీటిని చాలామంది తినరు. కాబట్టి అవి తప్పనిసరిగా తినాలి. ఇక మరొకటి ఏంటంటే
చేపలు, బీన్స్ ఇవి కూడా మన కిడ్నీకి సంబంధించి, అంటే చేపలు కావచ్చు, చికెన్ కావచ్చు, బీన్స్ వంటి వాటిల్లో కూడా లీన్ ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుంది కాబట్టి వీటిని కూడా తినడం వల్ల బరువు అనేది పెరగరు. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి చాలాగా మంచిగానే మనకు ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది కూడా మీరు తినచ్చు. ఇక బ్రోకలీ, క్యాబేజీ ఈ రెండానికి సంబంధించి చూసినట్లయితే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేలాగా చేయడంలో బ్రోకలీ కావచ్చు, క్యాబేజీ కావచ్చు, క్యాలీఫ్లవర్ కావచ్చు, ఇక ఆకుకూరలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. తప్పనిసరిగా మనం వారానికి 1-2 సార్లు తప్పనిసరిగా ఈ ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. ఇక మిగతావి ఏంటంటే మన క్యాలీఫ్లవర్ కావచ్చు, క్యాబేజీ కావచ్చు, అవి మీరు వారానికి ఒకసారి తిన్నా ఓకే. కానీ ఆకుకూరలు అయితే మీరు రోజు తిన్నా మీకు మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా పోషకాలు ఉన్నటువంటిది ఆకుకూరలో ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబరు, మినరల్స్ వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది కిడ్నీలకే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి పదార్థాలు. కాబట్టి ఇవి కనుక మీరు తిన్నట్టయితే తప్పనిసరిగా మీరు కిడ్నీ సంబంధితమైనటువంటి సమస్యలని కూడా తప్పనిసరిగా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, అంటే కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఇవి తినండి. మీకు మంచిగా కిడ్నీలు పాడైపోకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. అంతేకాకుండా వాటర్ని కూడా కొద్దిగా ఎక్కువగా తాగండి. కొంతమంది వాటర్ తక్కువగా తాగుతూ ఉంటారు. వారికి నోరు ఎండకపోవడం లేదా డీహైడ్రేషన్ గురవ్వడం, దీనివల్ల మూత్రం పోసినప్పుడు పసుపు కలర్లో రావడం, ఇలాంటివి సంబంధిత, అంటే ఆ కలర్ పసుపు కలర్లో వస్తున్నాయంటే మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోయాయి కాబట్టి ఆ రకంగా వస్తుంది. కాబట్టి ఇవి పాటించినట్లయితే మన కిడ్నీ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో మెదడు, కిడ్నీ, ఇవి లివరు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవయవాలు కాబట్టి వాటిని తప్పనిసరిగా రక్షించుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. తప్పనిసరిగా ఆ రకంగా మీరు ఇప్పుడు పైన చెప్పినటువంటి వాటిని కానీ మీరు తింటే కిడ్నీ సంబంధితమైనటువంటి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. మరో వీడియోలో మరింత సమాచారాన్ని కిడ్నీకి సంబంధించి అసలు ఎలా వస్తాయి, దాని సమస్యలు ఎలా ఉండబోతాయి అనేది కూడా మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. కాబట్టి నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా ఈ వీడియోని మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్.